గాంధీ మార్గంలో ఏం సాధిస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు అందరూ చెప్తారు. అంటే ఇది నేను ఇట్లా చెప్పడం వల్ల నేనే దేశద్రోహిని ఏదో అంటారేమో గానీ, గాంధీ గారు గాంధీవాదంలోనే పోరాడారు. ఎన్నేళ్ళు పట్టింది స్వతంత్రం రావడానికి? పట్టొచ్చు. ఎంత నష్టపోతున్నారు ఈలోపు? నష్టపడేవాళ్ళు నష్టపడతారండి. ఆ! నష్టాన్ని గురించి ఆలోచించడు రైతు. హ్మ్. రైతు అన్నం లేకపోయినా 6 రోజులైనా ఉంటాడు గానీ, హ్మ్. ఎదుటోడు నష్టపడుతుంటే ఓర్చుకోలేడు. హ్మ్. ప్రభుత్వాన్ని నష్టపరచాలంటే ఎంతో సేపు పడుతుంది. మాకు 2 గంటల టైం. హ్మ్. 2 గంటల టైం. హ్మ్. ఎందుకంటే మాకు దగ్గరలో విజయవాడ సిటీ ఉంది. అటు మంగళగిరి సిటీ ఉంది. గుంటూరు ఉంది. హ్మ్. 3 డిపోల్లోకెళ్ళామంటే అన్నీ అయిపోతాయి. దశమైపోతాయి ఎక్కడెక్కడ. హ్మ్. అంటే పంజాబ్ రైతులు ధైర్యం చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా రైతులు ధైర్యం చేసి రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే రైతులు కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎందుకు మనకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. ఎవరన్నారండి? హ్మ్. ఎక్కడి నుంచైనా హ్మ్. కనీసం బెంగుళూరు నుంచి రైతులొచ్చారు. తమిళనాడు నుంచి రైతులొచ్చారు. ఇటు మహారాష్ట్ర నుంచి రైతులొచ్చారు. హ్మ్. ఒరిస్సా నుంచి కూడా రైతులొచ్చారు. హ్మ్. మాకు రైతులు మద్దతిస్తున్నారండి. హ్మ్. కాకపోతే ఇదే నేను చెప్తున్నాను గదా! హ్మ్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టించి, జైల్లో ఏపిచ్చి మభ్యపెడ ఎవరైనా దడుత్తారు గదా! పోలీసులంటే, కేసులంటే. అవును. దాని మీద భయపడే బయటికి రాట్లా. హ్మ్. ఇప్పుడు రేపు 3 నెలల తర్వాత ఎలక్షన్ ఉంది గదండీ! హ్మ్. చూడమనండి మరి. మరి ఎలక్షన్ వస్తుంది. వైఎస్ఆర్‌సీపీ చాలా స్పష్టంగా ఉంది. 3 రాజధానులనే నినాదంతోనే ఎన్నికలకెళ్ళే యోచనలో కనిపిస్తా ఉంది. మరి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఎంతవరకు ఉంది 3 రాజధానుల అంశంతో ఎళ్తే? జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే అవకాశం ఎక్కడ ఏ జిల్లాలో గూడా లేదు. 13 జిల్లాల్లో. హ్మ్. నేను దానికి కాగితం రాసిస్తా. హ్మ్. 140 నుంచి 160 మధ్యలో ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం, జనసేన పార్టీ గెలిసిద్ది. హ్మ్. మా పార్టీ అంటే ఎటు తిరిగి లేదు. హ్మ్. హ్మ్. మా ఎలాగో మా మీ పార్టీ ఖాళీ అయిపోయిందంట కదా! బొత్స గారు నిన్నో మొన్న కామెంట్స్ బొత్సగారు చేస్తున్నారు. అంటానికి కాదులే. బొత్సగారు ఏ పార్టీలో నుంచి బయటకొచ్చి పైకొచ్చాడో తెలీదుగా ఆయనకి. హ్మ్. ఆయన తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం బొత్స హ్మ్. సత్యనారాయణ. ఆయన యాసాలన్నీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. హ్మ్. 2099 నుంచే తెలుసు నాకు. హ్మ్. ఆయన మాట్లాడే భాష, హ్మ్. ఆయన వక్రీకరణగా మాట్లాడటం, హేళనగా మాట్లాడటం, హ్మ్. అది ఆయనకే చెల్లుబాటు. హ్మ్. నా బోటోడికి చెల్లుబాటు కాదది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అయిపోతే అయిపోవచ్చు. తెలంగాణలో ఎందుకొచ్చింది? ప్రజలు ఓట్లెత్తే ఎన్నుకున్నా వచ్చింది గానీ, నువ్వు నేను మనిద్దరం ఓట్లెత్తే గెలిచాడా అక్కడ రేవంత్ రెడ్డి? అదే గదా! మరి అట్నే కర్ణాటక ఎందుకు గెలిచింది? హ్మ్. రేపు ఆంధ్రాలో కూడా ఉంది. టైం ఉంది. దానికి టైం ఉంది. హ్మ్. ఇట్టాంటి బచ్చాలని, ఇట్టాంటి సజ్జల్ని హ్మ్. ఎంతమంది ఎన్ననుకుంటే మాత్రం మా జాతీయ పార్టీకి ఏమైద్ది? హ్మ్. ఇలా ఎంత ఒక ప్రాంతీయ పార్టీలు. హ్మ్. మా జాతీయ పార్టీ ఎప్పుడైనా అట్నే ఉంటది నిండుకుండలాగా. హ్మ్. ఈళ్ళలాగా ఎగిరెగిరి పడతాం, హ్మ్. చంద్రబాబు నాయుడు తిడతాం, హ్మ్. వాళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం. మా పార్టీకి ఉండదు కదా! నేను మరి ఉద్యమంలో ఉన్నానని నేను నన్ను తిట్టినట్టుందా? హ్మ్. మీరు ఉద్యమాల్లో దెబ్బలు తిన్నారు, చెయ్యి ఇరగ్గొట్టుకున్నారు. కుటుంబం ఏమి బాధపడలేదా? ఎందుకు మనకు అవసరమా ఇయన్నీ అని? కుటుంబం ఎందుకు బాధపడదండి? ఆ! వద్దంటారు. ఆ! ఏ భార్య అయినా భర్తనే దెబ్బలు తిని పోయి నువ్వు పోలీసులతో అంది కదా! హ్మ్. కాదే మా భార్య చదువుకుంది కాబట్టి నన్ను ఉద్యమంలో ఇంకా ముందల పంపించింది. హ్మ్. నువ్వెళ్ళు ఎళ్ళకపోతే పద్ధతిగా ఉండదు. ఎళ్ళాల్సిందే అని 1500 రోజుల నుంచి నన్ను ముంగలకి నెడతానే ఉంది మా మిసెస్. హ్మ్. అందుకని నేను ఉద్యమంలో ముంగలుండా దేంటోనైనా. హ్మ్. ఇవాళకి ముంగలే ఉన్నా. ఈ పూట వరకు గూడా. హ్మ్. మరి ఇంక అంతకంటే మనం ఏం చేస్తాం? హ్మ్. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సమయంలో ఎవరన్నా ఉద్యమకారులు రోడ్డెక్కితే ఉద్యమాన్ని అణచివేయడానికి ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్ నాయకులని అప్పట్లో ఒక వాదన ఉండేది. దాని నుంచి పుట్టుకొచ్చిన పిల్ల పార్టీయే కదా ఈరోజు వైఎస్ఆర్‌సీపీ. వాస్తవం. ఉద్యమాల్ని అదే విధంగా అణచివేసే ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మీరు గమనించారో లేదో, హ్మ్. మీ అంత చెప్పేవాళ్ళం గాదు మేము. హ్మ్. ఏ ప్రభుత్వమైనా సరే, హ్మ్. మన 29 రాష్ట్రాలు, హ్మ్. రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా హ్మ్. ప్రజల మీద పందెం వేసే పార్టీని ఎక్కడన్నా చూసావా నువ్వు? ఈ మన స్వతంత్రం వచ్చిన తర్వాత లేదు. 1947 నుంచి. హ్మ్. అంత మొదల బ్రిటిష్ వాళ్ళేంటి, హ్మ్. మనని చాకిరీ చెప్పుకున్నారు మనతోటి. హ్మ్. వాళ్ళు సంపాదించుకున్నారు అంతవరకే గాని, హ్మ్. ఇప్పుడు ఈనాటి ప్రభుత్వం ఏందంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాల రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి, రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఆయనకు పట్టం కట్టారు. హ్మ్. పట్టం కడితే లేచిన కాడి నుంచి ఆయన ఎవరి మీద ఎస్సీల మీద దాడులా, హ్మ్. ఎస్టీల మీద దాడులా, హ్మ్. మైనార్టీల మీద దాడులా, హ్మ్. ఎవరి మీద ఆయన దాడి చేయట్లా. మాట్లాడితే ఓసీల మీద దాడులా, హ్మ్. కమ్మారినైతే వాళ్ళు పేరెత్తే తిడుతున్నాడుగా ఆయన. హ్మ్. ఒకే సామాజిక వర్గం, ఒకే సామాజిక వర్గం అని. ఒకే సామాజిక వర్గం ఏం చేశారు నిన్ను? హ్మ్. ఒకే సామాజిక వర్గంలో ఇవాళ కూడా నీ పక్కన ఉన్నోళ్ళు ఉన్నారుగా. హ్మ్. మరి వాళ్ళైనా సిగ్గు తెచ్చుకోవాలిగా. హ్మ్. మరి మనల్ని ఇట్ట అంటున్నారే, వీళ్ళందరూ తిడుతున్నారని.